శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈరోజు ఇండియన్ ఎకనామిక్స్‌కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, భారత ఆర్థిక వ్యవస్థ ప్రశ్నలు మరియు జవాబులు గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే. చాలామంది స్టూడెంట్స్ ఒకటి ల్యాండ్ రిఫార్మ్స్, ఒకటి ఆర్థిక సర్వే, భారత ఆర్థిక సర్వే, తెలంగాణ ఆర్థిక సర్వే, నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, వీటి మీద మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చేయమన్నారు. ఓకే. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో కూడా ఇండియన్ ఎకానమీ వస్తుంది. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ వస్తగా మీరు అడిగినటువంటి టాపిక్స్ మీద డిస్కషన్స్ చేద్దామండి. ఓకే. ఈరోజు వచ్చినటువంటి టాపిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నాం. చూద్దాము ఏమేం ప్రశ్నలు అడిగాడు ఏంటి చూద్దాం. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాదు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ జిల్లా. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా, సెక్స్ రేషియో మహే. నెక్స్ట్ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు, లిటరసీ రేట్, ఎడ్యుకేషనల్ ఇండెక్స్ అతి తక్కువగా ఉన్న జిల్లా బీజాపూర్ అని ఇచ్చాడు. బీజాపూర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందండి. మహే ఎక్కడ ఉందండి? ఓకే, పుదుచ్చేరిలో ఉంది. భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా దిబాంగ్ వాలీ. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే తానే. తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలే. తానే ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ అట ఇండియాలోనండి, భారతదేశంలో. ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ జిల్లా. తక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ. ఎక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి జిల్లా, సెక్స్ రేషియో హైయెస్ట్గా ఉన్నటువంటి జిల్లా మహే. నెక్స్ట్ వన్ అండి, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ కలిగినటువంటి జిల్లా మహే. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ కలిగినటువంటి జిల్లా డామన్, 533 గలరు. ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా సర్పీచ్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాండి? ఆప్షన్లో బీజాపూర్ ఛత్తీస్గఢ్లో అని ఇచ్చాను. బట్ ఆప్షన్ 3 కనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏమవుతుందండి అంటే సర్పీచ్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మిజోరాం రాష్ట్రంలో గలదు. 97.7% ఉంది. తర్వాతనే ఏదండి ఎక్కువ అక్షరాస్యత కలిగింది? సర్పీచ్. ఇక్కడ మనకు అడిగింది భారతదేశంలో అతి తక్కువగా, భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వాలీ. ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 ఇస్ భారతదేశ లెక్కల ప్రకారం అతి తక్కువగా అక్షరాస్యత రేటు కలిగినటువంటి జిల్లా అలీపూర్ అని ఇచ్చారు. 37.2%. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గలదండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే అండి, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాల వారీగా ఇవ్వటం జరిగిందండి, ఎక్కువగా తక్కువగా ఉన్నటువంటిది. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఓకే, ఎస్సీ ఎస్టీలలో సరి అయిన అంశాన్ని గుర్తించండి. మొత్తము షెడ్యూల్డ్ కులాల జనాభాలో 2011 నాటికి గ్రామాలలో 18.5% ఉండగా నివసిస్తున్నారట. పట్టణాలలో 12.6% మంది ఉన్నారు. ఓకే, సెకండ్ ఆప్షన్, షెడ్యూల్డ్ కులాలు లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. మొత్తము షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ట్రైబల్స్, ఎస్టీలు జనాభాలో 2011 జనాభా నాటికి 89.97% ఎక్కడున్నారు? పట్టణాల్లో ఉండగా గ్రామాలలో 10.3% అండి.
గ్రామాలలో 10.3% గలరు. షెడ్యూల్డ్ తెగలు లేనటువంటి రాష్ట్రాలు, ఎస్టీలు లేనటువంటి రాష్ట్రాలు పంజాబ్ మరియు హర్యానా అని ఇచ్చారు. చూడండి మొత్తము 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఫస్ట్‌ది ఏ అండ్ బి ఇచ్చాడు. సెకండ్‌ది బీసీడీ, థర్డ్‌ది ఏసీడీ, ఫోర్త్‌ది ఏబీసీడీ అని ఇచ్చాడు. ఓకే. ఆప్షన్ ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోనండి ఇండియాలోనండి మొత్తము షెడ్యూల్ కులాల జనాభాలో గ్రామాలలో 18.5% గ్రామాలలో షెడ్యూల్ కులాల వాళ్ళు 18.5% ఉండగా పట్టణాల్లో 12.6% గలరు. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు లేనటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. కరెక్టేనండి. అరుణాచల్ ప్రదేశ్ అండి, నాగాలాండ్. మరి షెడ్యూల్డ్ కులాలు లేనటువంటి యూటీ ప్రాంతాలు ఏమున్నాయో చూద్దాము. ఓకే. షెడ్యూల్డ్ కులాలు అండమాన్ నికోబార్ దీవులు మరియు అండమాన్ నికోబార్ దీవులు అంటే లక్షద్వీప్. ఈ 2 మినహాయించి యూటీలలో మనకు షెడ్యూల్డ్ కులాలు ఇవ్వండి. నెక్స్ట్ మొత్తము షెడ్యూల్డ్ తెగల జనాభాలో 2011 నాటికి 89.97% మంది పట్టణాల్లో ఉండగా 10.3% గ్రామాలలో ఉన్నారు. ఓకే అండి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. షెడ్యూల్డ్ తెగలు లేనటువంటి రాష్ట్రాలు ఇవి. పంజాబ్, హర్యానా అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ అండి. షెడ్యూల్డ్ తెగలు లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవి. పుదుచ్చేరి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ అండి. పుదుచ్చేరి, చండీగఢ్ అవుతుందండి. ఆన్సర్ ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ థర్డ్‌ది. మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. భారత ఆర్థిక సర్వే 2023-24 సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఓకే. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో వృద్ధి 1.7, పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు 9.8%, సేవారంగ వృద్ధి రేటు 7.1, దేశ జీడిపి వృద్ధి రేటు 8.8% అని ఇచ్చాడు. మరి ఇందులో ఆప్షన్స్ గనక చూస్తే అన్నీ సరి అయినవి. ఏ మరియు డి మాత్రమే. 3 ఆప్షన్ ఏది కాదు. 4th ఆప్షన్ ఏ మరియు డి మాత్రమే అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ గనక చూసుకున్నట్లయితే భారత ఆర్థిక సర్వే 2023-24 అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఒక్కసారి డేటాను చూద్దాం. మనకిచ్చినటువంటి ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని అడిగినటువంటి ప్రశ్న అంటే 2023-24 సంవత్సరాల్లో దేశ జీడిపి వృద్ధి రేటు ఎంతుందండి అంటే 8.2 అండి. ఇక్కడ ఇందులో ఏమిచ్చాడండి ప్రశ్నలో? 8.8 అని ఇచ్చాడు. 8.2 భారతదేశ వృద్ధి రేటు. సేవారంగ వృద్ధి రేటు 7.1 అని ఇచ్చాడు. సేవారంగ వృద్ధి రేటు 7.6 ఉందండి. పారిశ్రామిక వృద్ధి రేటు 9.5, వ్యవసాయ రంగ వృద్ధి రేటు 1.4. ఇందులో చూడండి ఒక్కటన్నా కరెక్ట్‌గా ఉందా? ఒక్కటి కూడా కరెక్ట్‌గా లేదు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంతొచ్చిందండి దాదాపుగా అంటే 1.4% వచ్చింది. పరిశ్రమ రంగ వృద్ధి రేటు 9.8 అని ఇచ్చాడు. 9.5 వరకు రీచ్ అయ్యామండి. నెక్స్ట్ సేవా రంగంలో వృద్ధి రేటు 7.6% రావటం జరిగింది. 7.6% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగిందండి. అంటే ఏది సరికాదండి ఆన్సర్. ఏది కూడా సరికాదు. నెక్స్ట్
ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2022, 23 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశ స్థిర ధరల ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 7% రావటం జరిగింది. నెక్స్ట్ వన్. 2022, 23 సంవత్సరాలలో కింద ఇవ్వబడిన రంగాల యొక్క వివిధ రంగాల యొక్క కింద ఇవ్వబడిన రంగాల యొక్క ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ పొదుపును ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొదుపు అంటే ఏమిటి డెఫినేషన్ చూద్దాం. స్థూల దేశీయ పొదుపు గృహ రంగము, ప్రైవేట్ కార్పొరేట్ రంగము, ప్రభుత్వ రంగం అని ఇచ్చాడు. ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో చేయబడినటువంటి పొదుపు రేటునే ఆ దేశం యొక్క పొదుపు రేటుగా పరిగణిస్తామండి. మరి జీడీపీలో పొదుపు రేటుగా చెప్పవచ్చు. ఇందులో అత్యధికంగా వాస్తవానికి ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా అండి 2022, 23 ఆర్థిక సంవత్సరాలలో పొదుపు రేటు టోటల్‌గా ఎంతొచ్చిందండి అంటే 30.2% వచ్చింది. అత్యధికంగా దేని ద్వారా వచ్చిందండి అంటే గుర్తుపెట్టుకోండి, గృహ రంగం అండి. ఆల్మోస్ట్ 18% పైగా ఉందండి. మోర్ దాన్ 18% వచ్చింది. ఐ థింక్ 18.4%. 18.4% వచ్చిందండి. నెక్స్ట్ ప్రైవేటు కార్పొరేట్ రంగం. సెకండ్ ప్లేస్‌లో ఉన్నది ఏదండి అంటే ప్రైవేటు కార్పొరేట్ రంగం. ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి అంటే ప్రైవేట్ కార్పొరేట్ రంగము అనేటువంటిది 11% అబోవ్ ఉందండి. 11% పైగా ఉంది. 11.2%. నెక్స్ట్ ప్రభుత్వ రంగం. ప్రభుత్వ రంగం. ఓకే. 0.6% వచ్చింది. టోటల్‌గా గ్రోత్ రేట్ ఎంతొచ్చిందండి అంటే 30.2 ఉంటే మొదటి 3 స్థానాలు గృహ రంగము, ప్రైవేట్ కార్పొరేట్ రంగము, ప్రభుత్వ రంగము ద్వారా వచ్చింది. మరి అత్యధికంగా వచ్చింది గృహ రంగము, ప్రైవేట్ కార్పొరేట్ రంగం రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం ఉంది ప్రభుత్వ రంగం. ఇక్కడ అడిగింది ఆరోహణ. అవరోహణ అంటే పైనుంచి కిందికి, పెద్ద నుంచి కిందికి పోతది. ఆరోహణ అడిగాడు. కింది నుంచి పైకి రావాలి. చూడండి CBA ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 5వ ప్రశ్న. క్రింది వాటిని జతపరచండి. ఈనాం పథకము ప్రవేశపెట్టిన సంవత్సరం. ప్రవేశ సంవత్సరము. ఈనాం, FCI, అగ్మార్క్, KCC కిసాన్ క్రెడిట్ కార్డ్, నాఫైడ్ ఇవి ఎప్పుడు ప్రవేశపెట్టబడిన సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఈనాం అనేటువంటి పథకం. ఈనాం అనేటువంటి పథకము ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈనాం. నెక్స్ట్ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అగ్మార్క్ అగ్రికల్చర్ మార్కెటింగ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, నాఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఈనాం అనేటువంటి పథకం అండి ఇండియాలో 2016 ఏప్రిల్ 14న మన బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవం రోజు ఈ స్కీమ్‌ను ఈనాం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఇయర్‌లోనండి అంటే 2016లో. FCI భారతదేశంలో FCI యొక్క ప్రాధాన్యత ఏందండి? ఒక సంవత్సరానికి సరిపడా భారతదేశ జనాభాకు సరిపడా ఆహారపు ధాన్యాలను నిల్వ చేస్తుందండి FCI. FCIని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 1965లో. అగ్మార్క్ ఇది వ్యవసాయపు ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించడం కోసం 1937లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. 1937లో. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రైతులకు స్వల్పకాలిక రుణాలను మంజూరు చేయటం కోసం. రైతులకు స్వల్పకాలిక రుణాలను మంజూరు చేయటం కోసం 1998వ సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ అండి నాఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. దీన్ని ఈనాం మన నాఫైడ్‌ను 1978వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది నాఫైడ్ యొక్క ప్రాధాన్యత ఏందండి? సహకార వ్యవసాయ మార్కెట్‌లో శిఖరాగ్ర సంస్థగా చెప్పవచ్చు.
అఫెక్స్ బాడీ వలె పనిచేస్తుందండి. నాఫైడ్ ఈ నామ్ అండి నేషనల్ అంటే ఎలక్ట్రానిక్ నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంటి? ఈ నామ్ యొక్క ప్రాధాన్యత ఏంటండి? రైతు తాను పండించినటువంటి పంటలను ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ జేసుకోవటం కోసం ప్రవేశపెట్టబడింది. ఆన్‌లైన్‌లో అమ్మకాలను ప్రోత్సహించడం కోసం ఈ నామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. చూడండి ఫస్ట్‌ది ఏకు 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి ఎక్కడ గూడా మనకు చూడండి ఒక్కసారి ఈ 1, 2, 3, 4 సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరి అయినది. ఈ పథకమును పీఎంకేఎస్వైలో ఒక ఉపభాగం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఒక భాగము. కమతము స్థాయిలో నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం యొక్క ఉద్దేశం. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికను ఉపయోగించడము ఈ పథకము ఉద్దేశము. లోతైన బావుల నుండి నీటిని తోడటం మరియు రసాయనిక ఎరువుల ఉపయోగించే మిశ్రమ పథకం. సరి అయిన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఏబిసిడి ఇచ్చాడు, ఏబిసి ఇచ్చాడు, ఏసి ఇచ్చాడు మరియు ఫోర్త్ ఆప్షన్‌లో బి, డి అని ఇచ్చాడు. ఓకేనండి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన యొక్క ఇంపార్టెన్స్ ఏందండి? భారతదేశంలో నీటి పారుదల సౌకర్యాలను పెంపొందించడం కోసం. దాదాపుగా భారతదేశ భూభాగంలోనండి 40% భూభాగానికి ఇప్పటికి గూడా వాటర్ సోర్సెస్ లెవ్వు. డిపెండ్స్ ఆన్ రెయిన్ ఫాల్స్. మెట్ట భూమి వ్యవసాయం చేస్తున్నారు. నీటిపారుదలను ప్రోత్సహించడం కోసం, సూక్ష్మ నీటిపారుదలను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. కమతము స్థాయిలో నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచడము కరెక్టేనండి. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికను ఉపయోగించడము. ఫోర్త్ ఆప్షన్ ఒక్కటి ఉండదండి. లోతైన బావుల నుండి నీటిని తోడటము మరియు రసాయనిక ఎరువులను ఉపయోగించే మిశ్రమ పథకం అని ఇచ్చాడు. ఇదొక్కటి మినహాయించి ఏ, బి, సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ క్రింది వాటిని జతపరచండి. చట్టము ఇయర్స్. చట్టము ఇయర్స్ అండి. ఎంఆర్‌టిపి యాక్ట్, పోటీ చట్టము, సికా, ఎంఎస్ఎంఈడి యాక్ట్. ఎంఆర్‌టిపి యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పోటీ చట్టము ఏ సంవత్సరంలో చేయటం జరిగింది? సికా, ఎంఎస్ఎంఈడి యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారు? ఎంఆర్‌టిపి యాక్ట్ మోనోపాలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ఆన్ ప్రాక్టీసెస్. ఎంఆర్‌టిపి చట్టాన్ని దత్తు కమిటీ సిఫారసుల మేరకు 1969వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఓకే. 1969వ సంవత్సరంలో 1969 ఇయర్‌లో దీనిని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగిందండి. ప్రవేశపెట్టడం జరిగింది. 1969 అంటే ఆప్షన్ 3లో ఉందండి. నెక్స్ట్ వన్ పోటీ చట్టం కాంపిటీషన్ యాక్ట్. ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు 2002వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కరెక్టేనండి. సికా సిక్ ఇండస్ట్రీస్ కంపెనీ యాక్ట్ ఎన్‌డి తివారీ కమిటీ సిఫారసుల మేరకు సికాను 1985వ సంవత్సరంలో 1985లో ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈడి యాక్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయటం జరిగిందండి అంటే 2006వ సంవత్సరంలో. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఇక్కడ డికి 4వది ఆన్సర్‌గా ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏది ఆన్సర్ చూడండి. ఫస్ట్‌ది 3 ఉండాలి. నెక్స్ట్ పోటీ చట్టం బి ఉండాలండి. సెకండ్‌ది బి 2 ఉండాలి. థర్డ్‌ది సికా 1 ఉండాలి. డి ఫోర్త్ ఉండాలి. ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న. భారతదేశంలో సరళీకరణ విధానాలకు సంబంధించి క్రింది వాటిలో సత్యము కానిది ఏది అని ఇచ్చారు.
సత్యము కానిది. పారిశ్రామిక లైసెన్సు, ఎగుమతి, దిగుమతి విధానము, సాంకేతిక అప్‌గ్రేడెడ్ వంటి అంశాలలో స్వల్పకాలిక సంస్కరణలను 1985లో ప్రవేశపెట్టారు. ఆంక్షలకు స్వస్తి పలకడానికి, వృత్తిని పెంపొందించడానికి, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ప్రవేశ ద్వారాలు తెరవడానికి సరళీకరణని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి కేటాయించబడిన పరిశ్రమలు అణుశక్తి ఉత్పత్తి, అణుశక్తి, రైల్వే రవాణా మాత్రమే. ఫోర్త్ ఆప్షన్, చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన అనేక వస్తువులు ఇప్పుడు రిజర్వ్డ్ చేయబడ్డాయి. ఇందులో ఫోర్త్ ఆప్షన్ ఒకటి కాదండి. మనకు సరళీకరణ స్వల్ప స్థాయి, అల్ప స్థాయిలో మనకు 1985లోనే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎంఆర్‌టిపి యాక్ట్ మీద గరిష్ట పెట్టుబడి పరిమితిని 20 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచడం జరిగింది. నెక్స్ట్ ఎగుమతులను, దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తూ 1985-88 ఇయర్స్‌లో మనకు విదేశీ వర్తక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జిమ్ పాలసీ, ఫారెన్ ట్రేడ్ పాలసీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్, సెకండ్‌ది ప్రైవేటీకరణకు ప్రోత్సహించారు. ఇప్పుడు ఒకప్పుడు 1956వ సంవత్సరంలో ప్రభుత్వ రంగానికి కేటాయించబడినటువంటి పరిశ్రమల యొక్క సంఖ్య 17 ఉంటే ప్రస్తుతానికి 2 మాత్రమే గలవండి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. చిన్న తరహా పరిశ్రమను ఉత్పత్తి చేసే అనేక వస్తువులు ఇప్పుడు రిజర్వ్డ్ చేయబడ్డాయి. నో, కాదండి. ఇప్పుడు వాస్తవానికి ఇవి చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేయబడిన వస్తువులను ఇప్పుడు రిజర్వ్డ్ చేయబడ్డాయా? ఒకప్పుడు 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వ్డ్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. దీని ప్రకారం అండి 1967వ సంవత్సరంలో దీన్ని తీసుకురావటం జరిగింది. 1980వ సంవత్సరం నాటికండి, 1980 ఇయర్స్ నాటికి, 1970 అండి, 1970వ సంవత్సరం నాటికి మొత్తము రిజర్వ్డ్ వస్తువుల యొక్క సంఖ్య 180 ఉండగా 1997వ సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి జనతా ప్రభుత్వము 836 పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వ్డ్ లిస్ట్‌గా తీసుకొచ్చింది. ఇది చిన్న తరహా పరిశ్రమ వాళ్ళే ఈ వస్తువులను తయారు చేయాలి. మధ్య, పెద్ద తరహా పరిశ్రమ వాళ్ళు ఇందులో పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పి రిజర్వ్డ్ సిస్టమ్‌ను తీసుకురావటం జరిగింది. ఏ ఇయర్‌లోనండి అంటే 1986లో. అయితే 1997వ సంవత్సరంలో అబీద్ హుస్సేన్ కమిటీ అండి, గుర్తుపెట్టుకోండి. 1997లో అబీద్ హుస్సేన్ కమిటీ ఏమని సిఫారసు చేశాడండి అంటే దశల వారీగా రిజర్వ్డ్ సిస్టాన్ని తీసివేయండి అని చెప్పి సిఫారసు చేశాడు. 2015 చివరి నాటికి రిజర్వ్డ్ వస్తువుల యొక్క సంఖ్య ఎంత అండి అంటే 0. ప్రస్తుతానికి అసలు ఇవ్వండి. ఫోర్త్ ఆప్షన్ మినహాయించి మిగిలిన 3 కూడా సత్యమే. అసత్యము అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, జిఎస్టిలో సరి అయిన అంశాలను గుర్తించండి. జిఎస్టి ప్రవేశపెట్టమని 2000 సంవత్సరంలో అసీమ్ దాస్ గుప్తా తెలియజేశాడు. జిఎస్టి చట్టము పార్లమెంటులో ఆమోదం పొందిన సంవత్సరం 2016. కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్టి ద్వారా కలిగిన రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తుంది. నెక్స్ట్ 2023-24 సంవత్సరాల్లో అత్యధిక పన్నుల రాబడి జిఎస్టి ద్వారా లభించింది. ఇక్కడ స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ కరెంట్ ఎకానమీ 2 కలిపి ఇవ్వటం జరిగింది. చూడండి, జిఎస్టిని ప్రవేశపెట్టమని ఇండియాలో, భారతదేశంలో 2000 సంవత్సరంలో అప్పటి వెస్ట్ బెంగాల్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి అసీమ్ దాస్ గుప్తా వ్యాట్ మీద అధ్యయనం చేస్తూ భారతదేశంలో పరోక్షపు పన్నులను జిఎస్టిలో విలీనం చేసి జిఎస్టిని ప్రవేశపెట్టమని ప్రభుత్వానికి ఫస్ట్ టైం సలహా ఇచ్చింది ఎవరండి అంటే అసీమ్ దాస్ గుప్తా. గుర్తుపెట్టుకోండి, అసీమ్ దాస్ గుప్తా. తర్వాతనే 2003వ సంవత్సరంలోనే విజయ్ కేల్కర్ కమిటీ మన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టడీ చేయమని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ వ్యాట్ మీద అధ్యయనం చేస్తూ అసీమ్ దాస్ గుప్తా జిఎస్టి అనే పదాన్ని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వాడటం జరిగింది. నెక్స్ట్ జిఎస్టి చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన సంవత్సరము 2016. కరెక్టేనండి.
ఇది అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి అండి అంటే 1 జూలై 2017. అందుకే 1 జూలైను జీఎస్టీ డే అంటాం. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ ద్వారా కలిగిన రెవెన్యూ నష్టాన్ని కలిగిస్తుంది. కరెక్టేనండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్‌లో 100కు 100% అనుకోకుండా జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్ష పన్నుల ద్వారా వచ్చే రాబడి తగ్గితే, ఆ రాబడి మొదటి 3 సంవత్సరాలలో 100కు 100% ఎవరు భర్తీ చేయాలి నష్టభర్తీ అంటే కేంద్రమే. 4వ సంవత్సరంలో 75%, 5వ సంవత్సరంలో 50%. ఓకే అండి, ఇవ్వటం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1, 2, 3 కరెక్టే. ఇక 4వ ఆప్షన్‌లోకి చూద్దాం. 2023-24 సంవత్సరాలలో అత్యధిక పన్నుల రాబడి జీఎస్టీ ద్వారా లభించింది అని ఇచ్చాడు. ఓకే అండి, మనకు ఫస్ట్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టినప్పుడండి ముందస్తు అంచనాల ప్రకారము అత్యధిక రాబడి జీఎస్టీ అని ఇచ్చాడు. కానీ ఇప్పుడు మారవటం జరిగింది. మొదటి అంచనాల ప్రకారం అండి అత్యధిక రాబడి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అత్యధిక రాబడి వచ్చింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకు డి ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. 2023-24 సంవత్సరాలలో అత్యధికంగా పన్నుల రాబడి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రావచ్చింది. సెకండ్ ప్లేస్ జీఎస్టీకి వెళ్ళిపోయింది. ఓకే అండి, ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ఉపాధి పథకాలను ప్రారంభించిన సంవత్సరాలను ఆధారంగా కాలానుసారంగా అమర్చుము. ఇయర్స్ వైజ్ బేస్ చేసుకొని అమర్చండి అని ఇచ్చాడు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన, స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన, నెక్స్ట్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన పథకం అండి ఇండియాలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి అంటే భారతదేశంలో అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరము 1999లో. ఈ పథకంలో స్వయం ఉపాధి పథకాలు ఐఆర్డిపి, ట్రెజమ్, డాక్రా స్కీమ్, ఓకే, మిలియన్ వెల్స్ స్కీమ్, సిత్ర, గంగా కళ్యాణ్ యోజన అన్ని పథకాలను విలీనం చేస్తూ 1999లో ఎస్జిఎస్వైను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన. నెక్స్ట్ స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన. దీన్ని 1997లో ప్రవేశపెట్టడం జరిగిందండి. పట్టణ మురికివాడల్లో, పట్టణ ప్రాంతాలలో బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ చేయడం కోసం, మౌలిక వసతులను కల్పించడం కోసము స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజనను ప్రవేశపెట్టారు. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ఆర్ఎల్ఈ జీపీ అనేటువంటి పథకాన్ని 1983లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ జవహర్ రోజ్గార్ యోజన, జేఆర్వై, జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ను 1989లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్లో ఎన్ఆర్ఈపి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఆర్ఎల్ఈజీపీ, ఓకే, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను 2 పథకాలను విలీనం చేస్తూ జేఆర్వై పథకాన్ని లో విలీనం చేయడం జరిగింది 1989లో. ఎన్ఆర్ఈపి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1983లో, ఆర్ఎల్ఈజీపీ ఈ 2 పథకాలను 1989లోనండి 1989లో జేఆర్వైలో విలీనం చేయడం జరిగింది. జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్లో విలీనం చేయడం జరిగిందండి. ఓకే అండి, ఇక్కడ కాలానుసారంగా అని ఇచ్చాడు. ఫస్ట్ 1983 సి రావాలి. ఒక్క ఆప్షన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. సి, తర్వాత 1989 డి రావాలి, తర్వాత తర్వాత బి రావాలి, ఏ రావాలి. ఓకే, 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్ అండి. ఓకే, నెక్స్ట్ మరొక కొన్ని క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం.